రాజా ఇల్లెక్కడా? ఎందుకంట? మాట్లాడాలి. దేనికంట? నీకెందుకంట? ఆ పోరగాడు మన గుండెల్లోనే ఉంటా. ఆహా, ఇంతకు ముందు నా గుండెల్లో ఉండేవాడే, ఎప్పుడు మారిపోయాడబ్బా? ఓయ్, కావాలంటే 4 బజ్జీలు అడుగు, ఫ్రీగా ఇస్తా. కలర్ సోడా అడుగు, ఉద్దరిస్తా. అంతేగాని గురుణ్ణి అడిగినావనుకో గులాబ్ జామ్ అయిపోద్ది. హాయ్ రాజా. హాయ్ అంట హాయి. నూనె ముఖాన్ని కొట్టే హాయికి బదులు కొయ్యి అంటది. ఏంటి ఫ్యాక్టరీకా? నేను అక్కడికే బయలుదేరాను. రా, కార్లో డ్రాప్ చేస్తాను. వద్దులే, నేను సైకిల్ మీద అడతా. ఏంటి పోయి ఏంటి కదా ఇంగ్లీష్ లో మాట్లాడుతాంది? అబే ఏమీ లేదు. ఏమీ లేకపోవడమేమి, ఇట్లా అన్నది కదయ్యా. అదే అది కార్మికులంతా ఇలా కలిసి ఉంటారని. కార్మికులు గిట్లా కలిసి ఉంటారు గాని గిట్లా కలిసి ఉంటారు అయ్యా. నువ్వేం కంగారు పడుకు, అటు తప్పుకో. హలో, మర్చిపోయా. ఒక 10 మంది వర్కర్స్ ని ఏజ్ బారైందని తీసేద్దాం అనుకుంటున్నా. సాయంత్రం ఇంటికి వచ్చి మాట్లాడు. ఈ లెక్కల్ని నీ ఇంటికి పిలిచి పంటి కింద పెట్టుకోవాలని చూస్తున్నదేమో. ఈ లెక్క పోరి నా పోరడు చూస్తే ఏమైపోతాడు? హాయ్ రాజా, థ్యాంక్స్ ఫర్ కమింగ్. కార్మికుల సమస్య కదా, రాక తప్పుతుందా? కమ్ ఆన్. ఇంట్లో ఎవరు లేరా? ఏ, ఒంటరిగా వచ్చావు కదా, నిన్నేమైనా చేస్తానని భయమా? అరిటాక్కు లేని భయం నాకేంటి? ధైర్యవంతుడివే. ఒక్క నిమిషం కూర్చో, ఇప్పుడే డ్రెస్ చేసుకొస్తాను. అమ్మయ్యా, ఇప్పటి వరకు మంచిగానే ఉన్నది. వస్తే నమ్మ కడుపు మాడా. సారీ, లేట్ అయిందా? లేదు. నా డ్రెస్ బాగుందా? నచ్చాల్సింది నాకు కాదు, నిన్ను కట్టుకోబోయేవాడికి. నన్ను కట్టుకోబోయేవాడివి నువ్వే కావచ్చుగా. కలగంటున్నావా? కల కాదు, నువ్వంటే నాకిష్టం రాజా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. ఓహో, అందుకేనా కార్మికుల సమస్యను పిలిచి వయ్యారాలు వడ్డించాలని చూస్తున్నావు? నన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఇష్టపడకపోతే నిజంగానే ఆ కార్మికులను పనిలోంచి తీసేస్తాను. అప్పుడు జరిగేది 3 మళ్ళ పెళ్లి కాదు, 4 తన్నుల పెళ్లి. అగో ఏంటి, ఆడది కోరుకుంటే అలుసైపోతుందన్న సామెతని నిజం చేద్దామనా? నా కూతుర్ని విదిలించుకుని వెళ్ళిపోతావు? ఓహో, తమరు పైనే ఉన్నారా? డ్రెస్ సెలెక్ట్ చేసి పంపారా? బాబు, నా కూతుర్ని పెళ్లి చేసుకో అని ఆడపిల్లల తండ్రిని చూశాను గాని కన్న కూతుర్ని మగాళ్ల పైకి తోలే బ్రోకర్ బెధవని నిన్నే చూశాను. భాస్కరు, నా ఎంట్రీ లేకుండానే సూపర్ ఫినిషింగ్ ఇచ్చినావు. ఓయ్ పోరి, గురుడు చెప్పిన మాటలు గొంతుకు అడ్డం పడుంటాయి. సరే పానీ లాగించు, తీపోతుంది. చలో గురు, చలో రాధా భాయి. అయితే మనం ఓడిపోయినట్లేనమ్మా. నీ కొడుకు గుండెల మీద కొట్టాలని చూసి ఓడిపోయాను అంకుల్. ఇది నో స్మోకింగ్ జోన్, ఇక్కడ సిగరెట్ తాగకూడదు. ఆ రూల్స్ అన్ని ఫ్యాక్టరీల వర్కర్స్ కి, యజమానికి కాదు. వర్కర్స్ లేకపోతే యజమాని ఎక్కడ ఉంటాడు? ముందు సిగరెట్ ఆర్పేయి. అంటించింది ఆర్పటానికి కాదు. వీళ్ళంతా చూస్తాను. వర్కర్లు అంటే ఎవరు కొట్టున్నాడో ఏంటో. ఈ ఫ్యాక్టరీ డైరెక్టర్ని నన్ను కొడతావా? నా పవర్ ఏమిటో 5 నిమిషాల్లో చూపిస్తాను రా.
ఏమిటిది? నన్నేం చేయమంటారు బాబు? నేను మీలాంటి వర్కర్నే. యజమాని కొట్టినందుకు ఎండి గారు లాకౌట్ ప్రకటించారు. కావాలనే కాలనీలో కరెంట్ ఏమిటయా? రేపు నీళ్లు కూడా బంద్ చేస్తారట. అసలు ఇదంతా ఇదిగో ఈ రాజాబాబు వల్లే వచ్చింది. రాజాబాబు ఏం చేశాడయ్యా? తనేమో లాకౌట్ చేయమని చెప్పాడా? నోటితో చెప్పలేదు, చేతితో చెప్పాడు. ఓనర్ని పట్టుకొని కొడితే ఊరుకుంటాడా? రేయ్, ఆడి కాలనీకి ఎందుకు వచ్చాడో చెప్పి చెప్పి నా నోరు పడిపోయింది తప్ప మీరు అర్థం చేసుకోలేదు. ఆడెప్పటికైనా ఆడి బాబుకే మేలు చేస్తాడు రా.